థైరాయిడ్ ఇంకా పీసీఓడీ, డయాబెటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ముందు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటారా? సో, డెఫినెట్‌లీ ఏ మెడికల్ డిసార్డర్ ఉన్నా కూడా ప్రీ ప్రెగ్నెన్సీ ఆ పర్టిక్యులర్ కండిషన్‌ని మనం ఆప్టిమైజ్ చేయాలి. సో, థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, ఇంకేదున్నా కూడా మనకి ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ పైన ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మనం ఇచ్చే మెడిసిన్స్‌కి వచ్చే రెస్పాన్స్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో, అది పార్ట్ ఆఫ్ ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఐవీఎఫ్ అండి. ఎప్పుడైనా కూడా ఈవెన్ ఎనీ కపుల్ ప్లానింగ్ నేచురల్లీ కూడా ప్రీ ప్రెగ్నెన్సీ మనం వాళ్ళకి ఏదన్నా మెడికల్ డిసార్డర్ ఉంటే ఆ హెల్త్ కండిషన్‌ని ఆప్టిమైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వాడే మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ సేఫా? కాదా? చూసుకొని ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్‌కి మార్చి కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో, ఈ కండిషన్స్ అన్నీ ఆప్టిమైజ్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఆ డిసీజ్ ఉన్నా లేనట్టే. సో, అది చాలా ఇంపార్టెంట్. అండ్ దానివల్ల వాళ్ళకి ఐవీఎఫ్ మెడికేషన్‌కి వచ్చే రెస్పాన్స్ గాని, సక్సెస్ రేట్ కానీ ఖచ్చితంగా డిపెండ్ అయ్యి ఉంటది.